మా భాగవత సంఘం ఉందే, భాగవత సంఘంలో అంతా నాకు తెలిసిన వాళ్ళు. మరి సార్ గుండెకాయ పెట్టినాక ఏమన్నా వాళ్ళని ఏమయ్యా మీరు భాగవతులు నిజమైన భాగవతులు ఎంతమంది ఉన్నారప్ప అన్నా. ఏమయ్యా అట్లా మాట్లాడుతాం, మేమంతా భాగవతులం కదా పుల్లారెడ్డి, మళ్ళీ కొత్తగా మాట్లాడతావు అన్నాడు. అయ్యా కొత్తగా కాదు, మీరు పండ్లు ఊడిపోయింటే పండ్ల చెట్టు కట్టించుకొని తింటాడారు, మీరు నిజమైన భాగవతులేనా అన్న. పండ్లు ఊడిపోయినాయి, పండ్ల చెట్టు కట్టించుకున్నారు, మళ్ళీ ఇట్లా పీకితే ఊడొస్తాయి, వరకు అట్టేసుకుంటారు నొట్లేకి. ఏమంత సమయమయ్యా మీరు మరి మటన్ తినేవాళ్ళు భాగవతం బుక్కు పట్టుకోకూడదు, ఇది పెద్దల నియమం చెప్పినారా అంటే నిజమే పుల్లాడు చెప్పింది నిజమే అని అంతా ఒప్పుకున్నారు. మరి అప్పటాలం ఉంటే మరి ఇప్పుడు చెప్తే కదా, మరి మనకందరూ ఇట్లా పెద్ద శాస్త్రాలు చదువుకుంటామనిలే. తల్లిని మించిన దైవం లేదు అని ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలో 4 పక్కల రాసినారు. మరి తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మార్పు. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ధ్యాన ప్రచారంలో మంచి మాటలు, మంచిని ఉంచు, పంచు, పెంచు, చెడ్డైతే ఎటు వాళ్ళు ఎడుగుందాం. మరి ఏం చేస్తావు, వాళ్ళను అంతా వాళ్ళే ఉన్నప్పుడు ఇటు చెప్తే మరి పెద్దమ్మని ఏడుకోయి పెట్టింది కదా అంటారు. కాబట్టి పెద్దమ్మని మీరు పెద్దమ్మ వాళ్ళప్ప, మేము ధ్యానం వల్ల మీదే మాది అనలా. కాబట్టి మరి అయితే చెప్పుట మన ధర్మం. మంచి మాట ఇనరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాటలకు ముందు చెవియొగ్గుచుందురు, ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తిరే, ఎంత తెలివి ఉన్న ఏమీ పొలమని మహానుభావులు చెప్తారు. మరి తెలివి ఏముంటుంది, వాళ్ళ మాటలు పోతే ఇంకేం లేదులే, కన్ను మూసుకొని కూర్చోమంటారు, మటన్ తినాకంటారు. కన్ను మూసుకొని కూర్చుంటే ఏం కానొచ్చింది, మేము చేసిండే తప్పులు కానొస్తాయి. ఇట్లా వాళ్ళు ఉన్నారంటే ధ్యానము అంటే సాధన చేయన్నా సాధ్యము కానిది లేనే లేదన్న అంటారు. మరి అట్లా మామూలుగా ఒక స్కూల్లో దోలపై పిల్లలు ఎంతమంది, మనకు పిల్లలు అంటే గుణాది పిల్లల కాటి నుండి వేస్తే బాగుంటుందని చెప్పి తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెప్తా అంటే, ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రములెల్లా చాటుతుండా, ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములను సకల శాస్త్రములెల్లా చాటుతుండా, వారిని పోషించి సేవింపగా అందరూ కాదు కొందరు యువకులు ఇప్పుడు అయ్యప్ప శివప్పయ్య అని అరచుచూ ఆలయంబులు తిరిగి అచ్చట నీట మునిగి వ్యయ ప్రయాసలు పడుతురెందుకు అర్థంబు తెలియక వ్యర్థముగను, మద్య మాంసంబు సిగరెట్లు బీడీలు మానలేనట్టి మందమతులు నేడు, తల్లిదండ్రుల సేవ తనయులు వినయముతో చేసిన, అత్తమామల సేవ సూక్ష్మ బుద్ధి కలిగి సుధతులు చేసిన అయ్యప్ప ఆశీర్వదించును. ఈశ్వరుండు ఒప్పును, 3 అమ్మలు 3 మూర్తులు ముచ్చటపడుదురు, ఇలా సజ్జనుండగు సకల శుభములు సత్కీర్తి బడయగలడు, వడపోసు జనుండు వసుదయందు, మతిమంతులైనట్టి యువతి యువకులారా మరువబోకుడిట్టి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులెందరో చాటి చెప్పిరి కదా మనకు నిత్య సత్యములను. మరి మనం ఇట్లా చెప్తా అంటే, ఇప్పుడు నాకు కూడా 3 కొడుకులు, పెద్ద పిల్లడే మంచోడే రొంత అంటే అనుభవాలు స్వామి, మరి మంచోడే ఏమో అక్రమార్కుడు అంతా కాదు, అయినా సవాస్ దోషంతో మందుకు మరిగినాడు. ఏమిరా అంటే వేసుకుందరారా ఎట్లుంటుంది చెప్పన్నాడు వాడు జతగాడు. అంటే అప్పుడు ఏం చేసినాడు, నాకు అలవాట్లేదురా వగవున్స్ అన్నాడంట. ఇంకా వగవున్స్ పోయి 2 అవన్స్ పోయి బాటలు బీకపట్టాడు మనోడు. బాటలు బీకపట్టి 5 ఎకరాలు పట్టాపట్. ఇది అనుభవం. నా కొడుకే మంచోడే పిల్లాడు, సవాస్ దోషం వాడే ఈడైతాడు వాళ్ళని కిత్తపోతే. మళ్ళా ఏం ఇట్లా చేసి వెంటే అడిగిపోయినాడు, వాని పెదవులు తడిపితే చాలది కైపు, అదో మాంకోటి అన్నయ్య కోటి వాని కోటి అని చెప్పి ఆ మందు షాప్ కాడ అందరికి ఇప్పిస్తానే వాడేం చేస్తాడు, 3 ఇచ్చాడు 5 రాస్తాడు. కిక్కు ఎంత ఇంతారంటే నీకు ఎట్లుంటివై నీకేమి కనత్తానే ఎందుకు ఆయిపోయి చెప్పి సరే రాసుకో ఇక్కడ అంత సారం ఉంది ఇక్కడ అమ్ముతాలి అని వాని ప్లాను. మరి పోయిందా. మరి నేను ఓ పారి బాధపడి ఏనైనా ఇట్లా అవుతావు చాలా నీకు తమ్ముళ్ళు ఉండారప్ప అంటే, లేనైనా మర్చిపోతా మాలేస్తా. ఏం మాల శివమాల వేసినాడు. శరణం అయ్యప్ప, శరణం శివప్ప, మండలం రోజులు మాత్రం అయ్యప్ప, మందు ముట్టమప్ప, సిగరెట్ తాగమప్ప, బీడీ ముట్టమప్ప, చన్నీటి స్నానం స్వామి సలగా చేస్తామప్ప, ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, ఆడాడో ఎడ పూసుకునేది ఇట్లా మీకు అందరూ చూసింటారు. మా కొడుకు చెప్తాడా నేను ఎవరిని, మళ్ళీ ఇక్కడ శివమాల వేసే వాళ్ళంతా మమ్మల్ని అంటాడు అనుకోద్దండి, అనుభవాలు. మరి ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి, గంధ సింధూరములు పెద్ద బిందువు పెడతామప్ప, అల్పాహారం అయ్యప్ప, ఒక్కొక్కరికి 20 పూరీలు అయ్యప్ప. మరి మళ్ళీ ఏమంటారు, మాల తీర్తే సాలప్ప, అక్కడే బిగుతాం అయ్యప్ప మూత. మరి ఇది భక్తానైనా అంటే మరి వాళ్ళని కించపరచాలని కాదు నేను చెప్పేది. మరి మాల వేసిన తర్వాత ఆ మండలం రోజులన్న మడసంగా ఉంటారా, ఒకడు గుడిసాటుకు పోతాడు, గుడిసాటుకు పోయి అని ఇట్లా వస్తా అంటాడు. ఆనంద స్వామి ఎక్కడ పోయంటే ఆ బత్తలపల్లి పోయినా అంటే దగ్గరికి బత్తలపల్లి కంటే 1 గంట, ధర్మారం అంటే 2 గంట వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఈ బత్తలపల్లి ఎవరంటే నిజంగా బత్తల పోయినాడు అనుకుంటా, గుడిసాటుకు పోయినాడు, బీడీలు తాగుతున్నాడు. మరి పోయినాయనా మీరు ఇట్లయితే సంబంధం పడదు, మరి ఎందుకప్ప ఇట్లా చేస్తారు, అపకీర్తి తెచ్చుకుంటారు అంటే భాగవతంలో కానీ భక్తుల్లో కానీ తాళు కొడుకుంటుంది, వాళ్ళలో తాళు ఉంటుంది అన్నమాట కొంతమంది. మరి వేసిన తర్వాత ఒకనాడు ఏం చేసినారు, ఈ అప్పంగా ఒక అప్ప ముందు వేసుకుని వచ్చినారంటే 108 రోజులు ఉండాలా అని. ఈ మండలరాన్ని కుదరలే వాళ్ళకు. మరి 108 రోజులను వేసుకొని వస్తే నేను సమయానికి ఎదురుగా పోతే ఏమయ్యా చాలా ముందేసుకుంటారా ఈసారి అంటే,
అంటే 108 రోజులు స్వామి అండ్రి. అవునా, లోతు నీళ్ళు బీకాలంటే ఆశ్వర్ పెంచాలి కదా, పెంచితే మనలేపై ఎట్లా అని చెప్పి ఆ పొద్దు ఎందుకో భగవంతుడు అది టైం రాల ఏదానికైనా. ఇప్పుడు 12 కావాలంటే 3 ముళ్ళు ఒకసాటికి రాల. వాని కర్మచక్రము, గుణచక్రము, కాలచక్రము అని ఉంటాయట మనకు దీంట్లో. మరి కర్మ వాటికి అనుసరించాల, గుణము కుదరల్లా, ఇది కుదరల. అప్పుడు వానికి మార్పు రావడానికి అవకాశం ఉంటుందని మహాత్ములు చెప్తారు. మరి అప్పుడు టైం వచ్చింది, 3 ఏళ్ళు దండగా. మరి వచ్చి ఇట్లా తాగొచ్చి ఇట్లా పడిపోతాడు. ఆయమ్మ పెండ్లాం, ఏమండి ఇంత అద్దుమానం ఇట్లా తీసేయి చెప్పులు తీసేయి అట్లాడంతా చూసినా. మరి ఏం చేస్తావు, బాధ తగిలింది. మళ్ళీ వేసుకొని వచ్చినాడు. వస్తాన దైవం కరుణించినాడు. నేనేమన్నప్పుడు నాయనా, చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు, చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబులకేల మాలధారణలు, అయ్యప్ప మాలకు అర్థంబు తెలియదు, శివప్ప మాలకు చిత్తంబు నిలుపరు, గుడ్డలు మార్తురు గాని గుణమేల మార్చరు, మాలలేసి కూడా మనసు నిలుపకుండా వానికంటే హీనుడు ఎనగలడా, ఒకరిని ఉద్దేశించి వదలటలేదయా, సొంత సంతానములకు మాత్రం విన్నవింతు అని భుజాల మీద చేతులు పెట్టినా. అప్పుడు శివ అని శివుడు మూసిపెట్టుకున్నాడు. శివుడు కరుణించినాడు. వీడు తండ్రి బాధపడతాడే కొంత మార్పు చేస్తాం లేని. అప్పుడు 12 అయింది టైము. వారి కర్మ దిగిపోయింది, ఈ కాలం ఆనుకొని వచ్చింది, గుణము కుదిరింది, వదుకు తాగకూడదు అనుకున్నాడు. మరి పోయినాడు. మరి ఆత్మశాంతికని అయ్యప్ప మాలలు, చిత్తశాంతికని శివప్ప మాలలు, గొడవలు లేకుండా గోవింద మాలలు, భయమే లేకుండా భవాని మాలలు, ఆనందానికని హనుమయ్య మాలలు, సకలార్థ శాస్త్రానికని మరి సత్యనారాయణ మాలలు, ఇంకా ఎన్నో మాలలు, ఇంకా పనికి మాలలు, పరటాల మాలలు, ఈ వైఎస్ఆర్ మాలలు కూడా భయపెట్టినారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని మాలలు వేసినా మాలలు వేసి కూడా మనసు నిలుపుకుంటే వానికంటే హీనుడు ఎనగలడా అంటానే ఆ పొద్దుట్లో కుదురుకుంది. 2 పిల్లగాళ్ళు వానికి, వాళ్ళకు వేయించినాడు. వాడు 3వ తరగతి చదువుతాడు, వాడు 5వ తరగతి చదువుతాడు. వాళ్ళంత ఉన్నారు పిల్లగాళ్ళు. వాళ్ళకి వేసినాడు మాలలు. ఆయమ్మను నడసమన్నాడు. మరి నేనేం చెప్పినా, వద్దులేరా పిల్లోళ్ళు నడుస్తారు ఏడప్ప అంటే, ఈ అమ్మాయి ఏమంటుంది, మొక్కున్నాడు అంటే మామ ఎట్లా గిట్ట నడుతామని మారితే సలాయప్ప నడిపించుకొని పోయినాడు. అందరు నడిపించుకొని పోయినారు. నేను వీళ్ళు ప్రయాణం అయిపోతాడు. పిల్లోళ్ళకి ఏమంటే జై వీరాంజనేయ అనుకుంటూ పోనరా, మీకు గాలిలో దోలపోతాడు ఆంజనేయుడు అన్నా. అంటే ఒకటి బాగా పొట్టిగా అని తెస్తున్నాడు, బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు పిల్లగాడు. మాలేస్తలకి బాగా లెవెల్గా ఉన్నాడు. వాడు ఏడపోతాడరప్ప అంటే, నంద్యాల దాని మీద పోతాడబ్బా, బ్రిడ్జి మీద నువ్వు చెప్పినట్లు పోతాడా, కాళ్ళు నైలే మాకు, నాకు మాత్రం అబ్బా నన్ను చూస్తానే బాలస్వామి బంగారు స్వామిని బాలపడి మొక్కేది, డబ్బులు ఇచ్చేది, నాకు జోబి నిండిందబ్బో అనేవాడు. అది నిండితే మనలేప అది అట్లా ఆడ అన్నదానానికి వేసినాడైనా నువ్వు మళ్ళీ ఇంటికి తెచ్చేవని నేను చెప్పిన. అట్లా ఆ విధంగా మార్పు రావడానికి వండుకుంటుంది.